ఉక్రెయిన్లో రష్యా దాడులు మరోసారి ఉద్రిక్తతకు దారితీశాయి. ఉక్రెయిన్లోని ఒడెస్సా పోర్టులో ఒక వాణిజ్య నౌకపై రష్యా చేసిన క్షిపణి దాడిలో 4 భారతీయ సముద్రయాన కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో భారతీయ సిబ్బంది పరిస్థితి విషమంగా ఉంది. ఎంవి గోల్డెన్ లియో అనే ఈ కార్గో నౌక ఉక్రెయిన్ పోర్టు నుండి బయలుదేరుతూ ఉండగా ఈ దాడి జరిగింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ధృవీకరించింది. దాడిలో మరణించిన వారిలో అఖిల్ జోయాన్, గురుప్రీత్ సింగ్, జగన్ సింగ్, అభిషేక్ నిషాద్ ఉన్నారు. అఖిల్ జోయాన్ కేరళలోని కాసర్గఢ్ జిల్లా వెల్లారికుందు ప్రాంతానికి చెందినవారు. ఈ నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 5 భారతీయులు ఉన్నారు. గియా బిస్సావు జెండాను మోసుకెళ్తున్న ఈ నౌకపై రష్యా 3 క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసిందని ఉక్రెయిన్ నౌకాదళం ప్రకటించింది. ఈ దాడి కారణంగా నౌకలో మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. మరణించిన భారతీయ సిబ్బంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. మరణించిన వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటుందని భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది. గాయపడిన వ్యక్తికి మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ అంశంపై నిఘా ఉంచింది.